మీరు ఉద్యోగం చేస్తున్నారా? ప్రతి నెల మీ శాలరీ నుంచి పీఎఫ్ కట్ అవుతుందా? అయితే మీకోసం కేంద్ర ప్రభుత్వం చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఒక మైండ్ బ్లోయింగ్ గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటివరకు మీ పీఎఫ్ అకౌంట్లోని డబ్బులను అత్యవసర సమయాల్లో విత్డ్రా చేసుకోవాలంటే ఈపీఎఫ్ కార్యాలయం చుట్టూ తిరగాలి లేదా ఉమాంగ్ యాప్లోకి వెళ్లి లాగిన్ అవ్వాలి. ఆపై మీ బ్యాంక్ పాస్బుక్ లేదా క్యాన్సిల్డ్ చెక్ లీఫ్ వంటి డాక్యుమెంట్లను స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. ఇంత చేసినా ఆ డబ్బులు మీ అకౌంట్కి రావడానికి రోజులు, కొన్నిసార్లు వారాల సమయం పట్టేది. ఆసుపత్రి ఖర్చులు లేదా పెళ్లిళ్ల వంటి సందర్భాల్లో ఆ డబ్బులు సకాలంలో అందక ఎంతమంది ఇబ్బంది పడ్డారో అందరికీ తెలిసిందే. అందుకే ఇప్పుడు ఆ పరిస్థితిని మార్చనుంది కేంద్రం. ఇకపై పీఎఫ్ టెన్షన్లన్నీ మర్చిపోండి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం పీఎఫ్ విత్డ్రా ప్రక్రియను పూర్తిగా మార్చేస్తోంది. మీ మొబైల్లో గూగుల్ పే, ఫోన్ పే లేదా భీమ్ యాప్స్ ద్వారా కూరగాయలు కొన్నంత ఈజీగా కేవలం మీ యూపీఐ పిన్ ఎంటర్ చేసి మీ పీఎఫ్ డబ్బులను సెకండ్ల వ్యవధిలో మీ బ్యాంకు ఖాతాలోకి బదిలీ చేసుకోవచ్చు. అంతేకాదు బ్యాంకులు మీకిచ్చే డెబిట్ కార్డు తరహాలోనే ఈపీఎఫ్ఓ కూడా ఒక ప్రత్యేకమైన పీఎఫ్ ఏటీఎం కార్డు ఇవ్వబోతోంది. దీంతో మీరు ఏ ఏటీఎం నుంచైనా నేరుగా డబ్బులు డ్రా చేసుకోవచ్చు. ఇది వినడానికి నమ్మశక్యంగా లేకపోయినా అక్షరాలా నిజం. స్వయంగా కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ఈ విషయాలను అధికారికంగా వెల్లడించారు. దేశంలోని దాదాపు 7 కోట్లకు పైగా ఉన్న ఈపీఎఫ్ చందాదారులకు ప్రయోజనం చేకూర్చేలా కార్మిక మంత్రిత్వ శాఖ ఒక భారీ ప్రాజెక్టుపై శరవేగంగా పనిచేస్తోంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించిన సాంకేతిక పరీక్షలు విజయవంతంగా పూర్తయ్యాయి. సరికొత్త సాఫ్ట్వేర్ సిస్టమ్ ద్వారా ఒక ఉద్యోగి తన పీఎఫ్ ఖాతాలోని కొంత భాగాన్ని భవిష్యత్తు నిధి కోసం ఫ్రీజ్ చేసి మిగిలిన పెద్ద మొత్తాన్ని యూపీఐ గేట్వే ద్వారా నేరుగా వారి బ్యాంక్ ఖాతాలోకి తీసుకునేలా డిజైన్ చేస్తున్నారు. చందాదారులు తమ మొబైల్ లేదా యాప్లో లాగిన్ అవ్వగానే వారికి ఎంత ఈపీఎఫ్ బ్యాలెన్స్ అందుబాటులో ఉందో స్క్రీన్ పై స్పష్టంగా కనిపిస్తుంది. అందులోంచి మీకు కావాల్సిన మొత్తాన్ని ఎంచుకుని మీ బ్యాంకు ఖాతాకు అనుసంధానించిన యూపీఐ పిన్ ఎంటర్ చేయగానే ఆ డబ్బు అత్యంత సురక్షితంగా మీ బ్యాంక్ అకౌంట్కు ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఇలా మీ బ్యాంక్ ఖాతాలోకి డబ్బు బదిలీ అయిన తర్వాత మీరు డిజిటల్గా ఎవరికైనా పేమెంట్లు చేసుకోవచ్చు లేదా మీ సాధారణ డెబిట్ కార్డును ఉపయోగించి బ్యాంక్ ఏటీఎంల ద్వారా క్యాష్ రూపంలో విత్డ్రా చేసుకోవచ్చు. 7 కోట్ల మంది వినియోగదారుల డేటాను తట్టుకునేలా ఎలాంటి సర్వర్ లోపాలు రాకుండా ఈపీఎఫ్ఓ తన సాఫ్ట్వేర్ను మరింత ఆధునీకరిస్తోందని మంత్రి స్పష్టం చేశారు.